హాయ్ గైస్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ చాణక్య. ప్రెజెంట్ జెన్‌జీస్‌తో ఉన్న ప్రాబ్లమ్ అంతా ఇంత కాదు అని చెప్పేసి అంటూ ఉంటారు. అసలు ఎందుకు జెన్‌జీస్ అందరూ ఇలా తయారైపోయారు? యూజువల్‌గా వాళ్ళకు ఓవర్ థింకింగ్ అనేది ఎక్కువగా ఉందా? అంటే దేంట్లో అయినా గానీ వాళ్ళకి పేషెన్స్ లెవెల్ తక్కువ. ఇలాంటి బోల్డ్ అని క్వెషన్స్ అండ్ వాళ్ళు హ్యాపీగా ఉండాలంటే ఏం చేస్తే బావుంటుంది అనే దాని గురించి కూడా మనకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి, నీట్‌గా వివరించడానికి కూడా లైఫ్ కోచ్ హరీష్ తెనేటి గారు మనతో పాటు ఉన్నారు. సార్‌తో మాట్లాడదాం. హాయ్ సార్. హలో. సార్, అసలు జెన్‌జీస్ ఏంటి సార్? లాట్ ఆఫ్ కన్‌ఫ్యూజన్స్ అండ్ లాట్ ఆఫ్ క్వెషన్ మార్క్స్ అని అంటూ ఉంటారు. ఎందుకు అలాగా వాళ్ళు? ఓన్లీ ఒక సెగ్మెంటే. ఓకే. ది ఓకే. అదర్ సెగ్మెంట్ ఈస్ రియల్లీ సార్టెడ్ ఔట్. దే నో వాట్ దే ఆర్ డూయింగ్. ఒక సెగ్మెంట్ ఎప్పుడు కూడా అలా కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. మీరు 80స్, 60స్, 20స్‌కి వెళ్ళినా కూడా ఒక సెగ్మెంట్ కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. ఒక సెగ్మెంట్ బట్ ఇప్పుడు నంబర్ పెరుగుతోంది. మేబీ బికాస్ ఆఫ్ ఫ్యూ ఇంపార్టెంట్ రీజన్స్ వల్ల జెన్ జీ అనగానే ఫ్యూ థింగ్స్ గుర్తుకొస్తాయి. ఓకే. ఫస్ట్ వచ్చేసి దే ఆర్ ఆల్వేస్ ఇన్ డిజిటల్. రియల్ లైఫ్ కనెక్షన్స్ జరిగిపోయి ఎంతసేపు సమ్వేర్ ఒక లైట్ కళ్ళలో పడుతూ ఒక బ్లూ లైట్ చూస్తూ నెక్ కొంగిపోయిన పాపులేషన్ కనిపిస్తుంది. దే ఆర్ ఆల్వేస్ లైక్ దట్. ఓకే. అండ్ ఎంతవరకు వెళ్ళిపోతారంటే హ్యూమన్ రిలేషన్స్లో తల్లి తండ్రి ఫోన్ ఇవ్వకపోతే నేను చంపడానికి రెడీ అనేంతవరకు వెళ్ళిపోతున్నారు జస్ట్ బై డిజిటల్. ఆ డిజిటల్లో దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్టడీస్ గోయింగ్ ఆన్. ఎమోషనల్గా డిటాచ్ అయిపోయి డిస్రెగ్యులేషన్ అని వస్తుంది ఒక ప్రాబ్లం. దే థింక్ ఫోన్లో రియల్ ఎమోషన్స్, నేను ఫోన్లో వాడు ఎవడన్నా నా నా పార్టీని కాదన్న వాడినో, లేకపోతే నా క్రికెట్ దాన్ని కాదన్న వాడినో, నా ఫ్యాన్ని వాడు ఫ్యాన్ కాదన్న వాడినో ఖచ్చితంగా అక్కడ ఆవేశంగా తిడితే నేను చాలా రిలీఫ్ అవుతాను, వాడికి అయిపోయింది, వాడికి నేను ఎట్లా కమెంట్ పెట్టా తెలుసా అని ఒక ఆనందం పొందుతున్నారు. విచ్ ఆ వర్డ్ వాడు చదవకపోయి ఉండొచ్చు కూడా, అసలు వాడు చూడకపోయి ఉండొచ్చు కూడా. స్టేటస్లో ఏదో బ్రేకప్ అయితే సాడ్ ఫోటో పెట్టి ఇంతేనా ఆడవాళ్ళు, ఇంతేనా మగ జీవితం అని ఏదైనా పెడితే చాలా రిలీఫ్ అయినట్టు ఫీల్ అవుతారు. వాడు చూశాడు కింద వ్యూ ఉంటుంది చూ, అమ్మయ్య రిలీఫ్డ్. దట్స్ కాల్డ్ ఎమోషనల్ డిస్రెగ్యులేషన్. అంటే రియల్గా కూర్చుని మాట్లాడలే, మాట చెప్పలే, వాడు ఒక మనిషి అని గుర్తించలే. వానికి ఒక ఒపీనియన్ ఉండుంటుంది కదా, ఆ ఒపీనియన్ నేను యాక్సెప్ట్ చేసుకోవచ్చు కదా అని డిస్రెగ్యులేట్ అయిపోయి ఎమోషనల్లీ ఇన్ ద డిజిటల్ దాంట్లో నేను ఒక టైప్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ పొందుతున్నా. దట్ మన మైండ్లో పడే ఒక డ్రాప్ ఆఫ్ డోపమిన్. దట్ అబ్బా ఈరోజు రన్నింగ్ చేశాను, చెమటలు పట్టే 4 కిలోమీటర్స్ అని అనుకున్నాను, ఎస్ ఈరోజు సాధించా, నేను రన్ చేశా, నా స్ట్రెంగ్త్ పెరిగింది అనేది పోయి వీడియో గేమ్లో ఫాస్ట్గా వెళ్ళి లెవెల్ దాటితే అది వస్తుంది. వేర్ ఐ డి నాట్ మూవ్ మై మసిల్, ఐ డి నాట్ యూజ్ మై బ్రెయిన్, నా ఎంటైర్ కెపాసిటీ ఆన్ ద డిజిటల్ పోయి. సో ఫస్ట్ ఈ జనరేషన్ మేబీ కిడ్స్కి మనం చేస్తున్న నిరంతరమైన అన్యాయం, యు ఆర్ గివింగ్ అన్నెసెసరీ ఎలక్ట్రిసిటీ టు ద బాడీ. ఓకే, ఇది నెంబర్ 1. డిజిటల్ మేబీ డిస్ట్రాక్షన్స్. జెన్జీ కిడ్స్ అనగానే ఎందుకు అంత డిస్ట్రాక్టెడ్గా ఉంటారంటే టాప్ నెంబర్ 1 డిస్ట్రాక్షన్ బై డిజిటల్. ఓకే. సెకండ్ వచ్చేసి ఎప్పుడూ కూడా మనం ఎన్ని రోజులైతే మనం వీఆర్ మేడ్ ఆఫ్ పంచభూతాలు, 5 ఎలిమెంట్స్, ఎన్ని రోజులైతే ఈ 5 ఎలిమెంట్స్కి దూరంగా బ్రతకాలని చూస్తామో అన్ని రోజులు మనం డిస్ట్రాక్టెడ్గానే ఉంటాం. మీరు కావాలంటే ఒక 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 స్కూల్కి వెళ్ళి కిడ్స్ని మాట్లాడి చూడండి, బట్ దే ఆర్ నాట్ లుకింగ్ అట్ యూ, దే ఆర్ నాట్ సిట్టింగ్ ప్రాపర్లీ, దే ఆర్ డిస్టర్బ్డ్. మీరు నన్ను లెక్చర్స్కి పిలుస్తారండి, ఎవడు నేర్పించాడో ఎవరు చెప్పారో ఆ మాట తెలియదు, కానీ అందరూ పబ్లిక్ స్పీకర్లు అయిపోవాలి, అందరూ చాలా గొప్పగా ఎక్స్ట్రోవర్ట్స్ అయిపోవాలి, అందరూ బయటకు మాట్లాడేయాలి, నా పిల్లలు కాంపిటేటివ్గా ఉండాలి అని క్లాస్లోకి వెళ్ళి ఒక టీచర్ లెక్చర్ స్టార్ట్ చేయగానే పిల్లలు అని చేస్తారు. ఏంట్రా అంటే వాడు డౌట్ అడిగేయాలి ఇప్పుడు అర్జెంటుగా. ఆ డౌట్ అడిగేసేసి ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద సెల్ హ్యాస్ ఎ న్యూక్లియస్ రైట్ అని కూర్చో. మీరు వెళ్ళి చూడండి ఇంటర్నేషనల్ స్కూల్స్లో పిచ్చెక్కిపోతుంది. ఎందుకు? వై ఆర్ సో డిస్ట్రాక్టెడ్? ఒక 10 minutes కూర్చోండి ప్రాపర్గా, పిల్లలు దే ఆర్ నాట్ సెటింగ్. దట్ ఈస్ ద డేంజరస్ థింగ్ మనము
మన కమ్యూనిటీకి మన పిల్లలకి మనం చేస్తున్న అన్యాయం ఆస్తులు ఇవ్వకపోవడము, అప్పులు ఇవ్వడము, బ్యాంక్ కాదు. 10 నిమిషాలు కూర్చోలేరు. యు సీ కిడ్స్ కెనాట్. అనదర్ వెరీ ఇంపార్టెంట్ డేంజర్ మనం చేస్తున్నది, 10 నిమిషాలు బోర్ తట్టుకోలేరు. ఏమీ లేకుండా 10 నిమిషాలు కూర్చొని బోర్ వచ్చేస్తుంది నాకు, బోర్ వచ్చేస్తుంది నాకు. నిజంగానా సార్? అట్లా ఫీల్ అయిపోతున్నారా? కోర్స్ నేను అందరినీ అనగానే వినరు నా మాట. అందుకని అందరూ కాదండి, చాలా మీ వాళ్ళంతా మంచివాళ్ళు, కొంతమంది ఉన్నారు అబ్జర్వ్ చేయండి అని చెప్తున్నా. ఎందుకంటే ఈ మాట అనగానే లేరు, అలా కిడ్స్ లేరు, నువ్వేం చెప్తున్నారు అని గొడవకి వస్తారు. అరే అబ్జర్వ్, కిడ్ 10 నిమిషాలు, కిడ్ల వరకు ఎందుకండి, మనమే 10 నిమిషాలు ఫోన్ పక్కన పెట్టి బోరు అనే మాట వచ్చినా సరే నేను కూర్చోలేం. మైండ్ ఇస్ కాన్స్టెంట్లీ డిస్ట్రాక్టెడ్. బోర్డమ్ని తట్టుకోలేని జనరేషన్ తయారు చేశాం. 5 నిమిషాలు బోర్ అని నాతో నేను కూర్చోలేను, ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ బోర్డమ్. ఈ జనరేషన్ తయారు చేశాం. ఆల్వేస్ ఎక్సైటెడ్ ఉన్న న్యూరాన్స్ దే విల్ గో ఇన్ టు రెస్టింగ్ ఫేస్. అలా అవ్వగానే టక్కుమని డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇది ఎంత లాగుతుంటామో అది వదలగానే అంత ఫాస్ట్గా వెనక్కి వచ్చినట్టు బాగా చాలా మా వాడండి ఎంత గొప్ప, ఎందుకు చదివేస్తాడు, అన్నీ గుర్తుండిపోతాయి, క్యాపిటల్స్ అన్నీ గుర్తున్నాయి, నంబర్లు అన్నీ గుర్తున్నాయి, టేబుల్స్ ఇలా టక్ ఫ్రంట్కి చెప్తాడు, బ్యాక్కి చెప్తాను పిల్లాడు, టక్కుమని డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. ఎందుకు నాన్న, ఎందుకు అలా చేస్తున్నావు నాన్న అని వీళ్ళు వెంటబడు. ఒక హ్యూమన్ బాడీ అనేటప్పటికీ బ్రెయిన్ అయినా కానీ కంప్లీట్గా మనము ఒక ఎమోషనల్ డ్రైవ్తో వెళ్తే ఆ లాంగ్ లాస్టింగ్ అనేది ఉంటుంది. ఎమోషనల్ బ్యాలెన్స్ యా, వెరీ ఇంపార్టెంట్. కానీ అది కోల్పోతున్నారు కదా. అబ్సల్యూట్లీ కోల్పోతున్నారు. బికాస్ దాన్ని నేర్పించాలంటే కాంపిటీషన్ తట్టుకోలేరేమో, దాన్ని పోన్లే సరే మెల్లగా నేర్చుకుంటాడులే అని వదిలేస్తే ఉద్యోగం రాదేమో, పోనీ కష్టపడి కాంపిటేటివ్గా నేర్చుకుని చేస్తే ఏ ఉద్యోగాలు లేవు. ఎలా మార్చారంటే నెక్స్ట్ జనరేషన్ అంతా, నాతో కిడ్స్ వచ్చి మాట్లాడతారండి, పేరెంట్స్ తీసుకొస్తారు, పిల్లలకైతే ఇంట్రెస్టే ఉండదు, బలవంతంగా ఏవో వీడియోలు చూసి పేరెంట్స్ తీసుకొస్తారు. వాడు కూర్చుని ఐఎమ్ ఫైన్ అంటాడు. ఐఎమ్ ఫైన్, నాకేం ప్రాబ్లం కాదు నాన్న, నువ్వు చదువుకోవాలి కదా, మంచిగా ఆడుకోవాలి కదా బయటకు వెళ్ళి, ఎందుకు ఆడట్లేదు, ఏమవుతుంది, ఎందుకు, వై ఐ షుడ్ ప్లే, ఐఎమ్ ప్లేయింగ్ గేమ్స్ ఇన్ ద ఫోన్, వై ఐ షుడ్ ప్లే అంటాడు వాడు. అసలు ఎందుకు వెళ్ళి ఆడుకోవాలి, హెల్త్గా ఉన్నాగా. ఓకే, ఇంకా ఆన్సర్ ఉండదు. మనం ఎలాంటి జనరేషన్ తయారు చేసామంటే లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వితౌట్ ఎనీ అసలు ఐడియానే లేకుండా, ఎందుకంత ఇన్ఫర్మేషన్ నీకు అనేది లేకుండా. మీరు నమ్మరు ఎలాంటి పిల్లలు ఉన్నారు తెలుసా అండి, వాడు 9th క్లాస్ 10th క్లాస్ చాట్ జీపీటీని అడిగి ఏ కేసులు పెట్టి నేను మా ఫాదర్ దగ్గర నుంచి నేను ఆస్తి తీసుకోవచ్చు ఆఫ్టర్ ఐ క్రాస్ 18 years అని చాట్ జీపీటీలో వచ్చే సెక్షన్లు రాసుకుని, ఈ సెక్షన్లో పెట్టి నీ మీద కేసేసి, ఓకే 18 తర్వాత ఫాదర్ ఆస్తి నాకే రావాలి, అది నీది కూడా కాదు తాతది, నాకే వస్తుంది, ఐఎమ్ రిలాక్స్, నాకేం కావాలి, ఎందుకు నేను కష్టపడాలి అనే దాంట్లోకి వచ్చి, సరే మేబీ హీ హెస్ గాట్ ఎ ఫెంటాస్టిక్ పాయింట్, నా లైఫ్ని ఎందుకు చేసుకోవాలి, ఎందుకు సంపాదిస్తున్నావు మరి, నువ్వు నా కోసం కాకపోతే ఎందుకు సంపాదిస్తున్నావు నాన్న, నా కోసం కాకపోతే ఎందుకు సంపాదిస్తున్నావు నాన్న, నేను ఎట్లాగే ఉంటాను. కొంతమంది ఒక అమ్మాయి కోపం ఏదైనా మాటల్లో, నువ్వు ఈరోజు ఆలు చేయలేదు, ఏదో ఫ్రై చేయలేదు, ఏదో మంచూరియా చేయలేదు, చికెన్, ఏదైనా కోపం వచ్చింకో టక్క ఫాస్ట్గా రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటాం. వీళ్ళు ఇంకా బయట అమ్మ డోర్ తెరువు తల్లి ఏం చేసేసుకుంటుందో అని టెన్షన్. అలాగా ఒక కంప్లీట్ సర్జ్ ఆఫ్ నాకు ఇప్పుడే కావాలి, నాకు ఏది కావాలన్నా రైట్ నౌ, లేకపోతే నేను వెయిట్ చేయలేను. ఫర్ ఎగ్జాంపుల్ అలా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కుని వెనక్కి రాలేము, ఇక్కడ ఇంట్లో కూర్చొని అర్జెంట్ కొట్టేయాలి, అది ఇంటికి వచ్చేయాలి. ద అన్నెసెసరీ అర్జెన్సీని తీసుకొచ్చాం. ఇట్స్ ఎ పాండమిక్ అండి, ఇట్స్ ఎ ఫ్యాంటాస్టిక్ పాండమిక్. అన్నెసెసరీ అర్జెన్సీ. మంచిగా నీట్గా రెడీ అయ్యి రోడ్డు మీదకి వెళ్ళి అక్కడ ఆటోకి వెళ్ళాం, అన్నెసెసరీ అర్జెన్సీ. నిజంగా అక్కడికి వెళ్ళినా వెయిటే చేయాలి, అంతే, అన్నెసెసరీ అర్జెన్సీ. సో పాయింట్ ఇస్, ఇలాంటి విషయాల మీద మనం పిల్లల్ని డిస్ట్రాక్ట్ చేస్తుంటాం. అబ్బో ఇలా చెప్తే చాలా ఉంటుంది బోలెడు. మనము జెన్జీ అని పేరు పెట్టుకుని కాదు, జెన్జీకి తయారు చేస్తున్న ఇప్పుడున్న ఎవరైనా సరే ఇందులో పడిపోయాం.
మన జనరేషన్ ఈజ్ మధ్యలో అటు మంచికి ఇటు చెడుకి అటు సర్లేరా జీవితం ఏదైతే అది అయింది అని వదిలేయలేక ఏదో ఒకటి చేసుకోవాలి అని ఇటు ఉండలేక మధ్యలో ఆగిపోయింది. మేబీ అవర్ అవర్ జనరేషన్ జనరేషన్ ఏమో వేరే అక్కడ పేరెంట్స్ మాట విని ఇక్కడ టీచర్ల మాట విని మధ్యలో ఉండి ఇప్పుడైతే పేరెంట్స్ గట్టిగా అనకూడదు, డిప్రెషన్ వచ్చేస్తుంది. టీచర్లు తిట్టకూడదు, నా కొడుకుని తిడతావా డామిట్ అనేది వచ్చేస్తుంది. తర్వాత ఎక్కడికైనా ఆఫీసులకు వెళ్తే నీకు అసలు ఏ వర్క్ స్ట్రెస్ పెట్టేయకూడదు, స్ట్రెస్ ఉండకూడదు, అమ్మో స్ట్రెస్ నేను తట్టుకోలేను అనేటట్టుగా తయారవుతున్నారు. సో వీటిని మేనేజ్ చేసే ఫెసిలిటీ ఇవ్వగలిగితే జెన్జీ హెస్ గాట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, లాట్ ఆఫ్ నాలెడ్జ్, లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్ అనేది తెలియాలి. హోప్ ఇది అర్థం అవ్వాలి. కాదు సార్, అంటే ఇందులోనే ఒక డీప్ పాయింట్ ఏంటంటే, మనము ఆ బ్లూ స్క్రీన్, ఆ స్క్రోలింగ్ అంతా మనం చూస్తున్న టైంలో పిల్లల్ని ఎవరినన్నా అడిగినా కానీ నువ్వేమవుతావు అంటే, ఐ వాంట్ బీ ఎన్ క్రియేటర్, క్రియేటర్, క్రియేటర్. ఎంతమంది క్రియేటర్లు అవుతారు? ఎంతవరకు సస్టైన్ అవుతుంది? అది మాత్రం ఆలోచించట్లేదా? ఇది ఎంత మాట్లాడుకుంటే అంత తక్కువేందో తెలుసా? ఆ. ఏదో రకంగా ఒకటి చేసి డబ్బులు సంపాదించేస్తే సక్సెస్ అని నేర్పించాం. ఒక అబ్బాయి ఇంజనీరింగ్ చేసి ఎంటెక్ చేసి బీటెక్ ఎంటెక్ చేసి చాలా గొప్పగా ఉండి ఏదో పానీపూరి టైప్ ఒక ఫ్రాంచైజీ పెట్టి డబ్బులు సంపాదించాడు. దాని తర్వాత ఒక జనరేషన్ అంతా అంటే పానీపూరి పెట్టుకున్నా డబ్బులు సంపాదించవచ్చు. నేను ఏదో ఒకటి చేసి ఇంత 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 ఈక్వేట్గా నెలకి 5 లక్షలు వస్తే చాలదా, నాకు ఇంకెందుకు చదువు అనేటట్టు తయారయ్యారు. మనం వీ హ్యావ్ ఈక్వేటెడ్ ఎడ్యుకేషన్ టు అమౌంట్. మనం ఎలా ఈక్వేట్ చేసామంటే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేసేసి దాంట్లో ఏది పడితే అది చేసేసేసేసి డబ్బులు సంపాదించదాం. డబ్బే కదా నీకు మెజర్మెంట్. నేను చూశాను కొంతమంది పాన్ స్టార్స్ అని ఫీల్ అయ్యే పాన్ స్టార్స్ 2 పిల్లల్ని దత్తత తీసుకోగానే చాలా గొప్ప వ్యక్తి. తను ఏం చేసినా 2 పిల్లల్ని దత్తత తీసుకో. నేను వాళ్ళు ఏం చేశారు వాళ్ళ పర్సనల్ లైఫ్ అని అడగట్లేదు. నేను అంటుంది మేబీ చేస్తుండొచ్చు, షీ హస్ గాట్ ఎ ఫ్యాంటాస్టిక్ మనసు. అది ఎగ్జాంపుల్గా చూపించి నేను ఏదైనా చేస్తా, ఒక 10 మందిని దత్తత తీసుకుంటా. అగ్రీడ్? అలాగ వీఆర్ మేకింగ్ సక్సెస్ ఆల్ రాంగ్ డెఫినేషన్స్. ఏదన్నా చేసి డబ్బులు సంపాదించాలి. వాడికి ఒక ఐడియా వచ్చిందండి, పానీపూరికి తడిసిపోకుండా ఒక డబ్బాలో పెట్టి అమ్మేస్తే కోట్లు వచ్చేస్తున్నాయి, మ్యాగీ ప్యాకెట్లు కలిపేస్తే కోట్లు వచ్చేస్తున్నాయి, ఇంకా చదువుందుకురా అనే స్టేజ్కి వచ్చేస్తున్నారు పిల్లలు. సో దే సిట్ ఎట్ దేర్ ప్లేస్, ఒక ఓపికగా ఒక సబ్జెక్ట్ నేర్చుకుని అది గుర్తు పెట్టుకుని అది పోయి ఏదో ఒక ప్లాన్ చేసి అక్కడెక్కడి నుంచో చేసేసి ఒక యాప్ డెవలప్ చేసేసి డబ్బులు వచ్చేస్తాయి. యాప్ డెవలప్ చేయాలనుకున్నా కానీ చదివే కావాలి కదా. మనము అర్థం చేసుకోవాల్సిన ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి ఉన్న ప్రాబ్లం, యూ ఆస్క్ చాట్ జీపీటీ ఆర్ యూ ఆస్క్ ఏఐ, ఇట్ విల్ జనరేట్ ఎవ్రీథింగ్ అండ్ గివ్ యూ. ఆ గేమ్లో పడ్డాక సక్సెస్ రావడానికి ఎన్ని ఉంటాయిరా బాబు, నువ్వు కష్టపడాలి. ఒక్కో రోజు రిజెక్షన్ వస్తుంది, ఒక్కో రోజు నువ్వు ఎవ్వడివిరా అని తిడతారు, నీకు అసలు ఏమి రాదు, వెనక్కి గుంజేస్తుంది పబ్, మళ్ళీ ముందుకెళ్ళాలి, ఓపిక ఉండాలి. ఒక్కొక్క రాత్రులు ఏంటి పోతుంది మన లైఫ్ అని అనిపిస్తుంది, తట్టుకోవాలి, దాన్ని ఫేస్ చేయాలి. ఒక్కో రోజు నీకు మంచి క్రికెట్ చూడాలనిపిస్తుంది, చదవాలి. నీకు అక్కడ వెనకాల నీ ఫ్రెండ్స్ అందరూ అరుస్తూ ఆడుకుంటుంటే నువ్వు ఫోకస్ పెట్టి చదవాలి. నువ్వు యూ షుడ్ హ్యావ్ దట్ డిటర్మినేషన్. అవన్నీ జరిగి నాకు ఈజీగా ఎలా రావచ్చు అనే దాంట్లోకి వెళ్తారు కొంతమంది. ఓకే. సో అలా డిస్ట్రాక్షన్ అవ్వడం వల్ల, అలా సపరేట్ అయిపోవడం వల్ల ఒక జనరేషన్కి అది చాలా రోజీగా కలర్ఫుల్గా కనిపిస్తుంది, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. అండ్ అది చేసేసుకోవచ్చు కదా, ఏదో వచ్చేసి చేసుకోవచ్చు కదా అనే దాంట్లో ఉండడం వల్ల నువ్వు కోర్ మనకి బ్రహ్మచర్యము అని ఫస్ట్ 20 years ఆఫ్ బ్రహ్మచర్యములో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మ్యారేజ్ నాన్ మ్యారేజ్ అది కాదు, లర్న్, నాలెడ్జ్, డిసిప్లిన్, ఫోకస్. నువ్వు అంటే ఒక చోట ఇట్లా కూర్చోవాలంటే నీ బాడీ నీ మైండ్ చెప్తుంటుంది, అమ్మా నీ వల్ల కాదు అయినా రన్ చేస్తా నేను. నీ మైండ్ చెప్పే మాటను పక్కన పెట్టాలి. అవి నేర్చుకోకపోతే పిల్లలు ఎంతసేపు డిస్ట్రాక్ట్ అయిపోతాం. అండ్ లక్కీలీ వీ హ్యావ్ క్రియేటెడ్ దమ్. అలా మనం ఎంటైర్ జనరేషన్ మనం తయారు చేసాం. అండ్ దాని టాప్ ఆఫ్ ఇట్ కొంచెం
మనం ఇప్పుడు ప్యూబర్టీ స్టేజ్ని తగ్గించేసాం. ఒకప్పుడు 13-14కి ప్యూబర్టీ వచ్చేది, ఇప్పుడు 9-10కి వచ్చేసారు. తొందరగా పిల్లలు కూడా చాలా అడ్వాన్స్గా, చాలా పెద్ద పెద్ద డైలాగులు కొట్టగానే చాలా గొప్పగా అనిపిస్తుంది. వీ హ్యావ్ రెడ్యూస్ దట్ ఏజ్. వాళ్ళ చైల్డ్హుడ్ ఏజ్ని తగ్గించేసాం. ఓకే, తగ్గించి దానికి మనం క్రైమ్ తప్పు కాదని, నూడిటీ తప్పు కాదని, స్మోకింగ్ తప్పే కాదని, ఆల్కహాల్ ఎప్పుడైనా తాగొచ్చని, సోషల్లీ యాక్సెప్టెడ్ అని, ఇలా కొన్ని పదాలతో మా లైఫ్ మా రూల్స్ అని రాసుకుంటారు. మై లైఫ్ కూడా కాదు, మా లైఫ్ మా రూల్స్, నా లైఫ్ నా రూల్స్. నువ్వు ఎవడివిరా చెప్పడానికి అంట. అఫ్ కోర్స్ మనం ఎవరి లైఫ్ ఎలా ఉండాలో డిసైడ్ చేయడానికి, కానీ బట్ దాన్ని అంటుకుని వచ్చే రోగాలు మనం ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం. డిజిటల్ వల్ల ఆటిజమ్స్, హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అని, అటెన్షన్ డెఫిసిట్ ADHD అని. అటెన్షన్ డెఫిసిట్, ఒక పని మీద కూర్చోరా, జస్ట్ ఒక ట్రయాంగిల్ బొమ్మ గీసి ఇలా హట్ లాగా గీయాలి వాడు. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. ఇది యాజ్ ఎ సింపుల్ ఎమోషనల్ థెరపిస్ట్ చెప్తున్నా. మీరు సైకియాట్రిస్టు, సైకాలజిస్టులను కలిస్తే సెంటర్లు ఈ మధ్య పెరిగిపోవడానికి గల రీజన్స్ అవేమో. డిజిటల్లీ ఆర్ డిస్ట్రాక్టింగ్ పీపుల్. నీ మైండ్ని బొంబార్డ్ చేస్తున్నావు కలర్స్తో. నీ మైండ్లో ఈజీ సడన్ డోపమిన్. ఏంటి, నేను ఏమీ చేయకుండా, ఒక రన్ చేయకుండా, ఒక చెట్టు ఎక్కకుండా, ఏం చేయకుండా, నా చెమట పట్టకుండా, నా బాడీ లేకుండా, అంత చెమట పడితే లోపల ఒక డ్రాప్ ఆఫ్ సెరటోనిన్ రిలీజ్ అయ్యేది. నేను అట్లా స్లైప్ చేయగానే బాగుంది, హాయిగా ఉంది, అట్లా కౌచ్లో ఉండిపోతుంది. మన సోఫాలోని 3 వంతులు కూరుకుపోయి అలా మనం ఆడట్లే, మనం చూడట్లే, మనం చేయట్లే. ఇట్స్ హ్యాపెన్. ఇది మనం చేస్తున్న, ఈ జనరేషన్కి చేస్తున్న మనం నెక్స్ట్ ఇది ఎప్పుడు ఉంటుంది. స్టార్ట్ అయినప్పుడు డిజిటల్ని ఆర్ ఎనీథింగ్ రాంగ్గా వాడుకునేది, దాన్ని తర్వాత మాడిఫై చేసుకునేది ఉంటూనే ఉంటుంది. మరి దీని నుంచి బయటపడే మార్గం ఏమైనా ఉంటుందా అసలు? 3 థింగ్స్ చెప్తాను నేను. ఎవరైనా క్విక్గా నేర్చుకోవాలనుకుంటే 3 మెయిన్ థింగ్స్. ఫస్ట్ ఇస్ డిజిటల్లీ ఆపేయండి. టిల్ 9 years పిల్లలకి డిజిటల్ ఇవ్వద్దు. నో ఫోన్స్. 1. అందులో వితౌట్ అబ్జర్వింగ్ వాట్ ఇస్, నేను ఒక మాట చెప్తానండి, పిల్లల్ని టార్గెట్ చేస్తూనే వీడియోలు చేస్తున్నారు. పిల్లల్ని టార్గెట్ చేస్తూనే ఒక టైప్ ఆఫ్ డ్రగ్స్కి కానీ, ఈ బెట్టింగ్ యాప్స్కి కానీ అలవాటు చేయడానికి గల కారణం పిల్లలే. వాళ్ళే ఆలోచించరు, వాళ్ళని పెట్టి కొడతారు. ఇది నెంబర్ 1. డిజిటల్లీ ప్లీజ్ టేక్అవుట్ ఆల్ ద డిస్ట్రాక్షన్స్. ఓకే. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, బోర్ని ఎంజాయ్ చేయనివ్వండి. ఖాళీ కూర్చోరా, ఫస్ట్ ఒక చెట్టు, ఒక చిన్న మొక్కకు నీళ్లు పోస్తురా. లెట్ యూ డోంట్ హ్యావ్ టు ఎనీథింగ్, డూ సింపుల్ వర్క్స్, ఎంజాయ్ ఇట్. నీకు సింపుల్ థింగ్ చేయడానికి నీకేం టాస్క్, టార్గెట్, రన్నింగ్ అవసరం లేదు. డూ సింపుల్, హ్యావ్ ఎ లేజీ డే, సింపుల్ డే విత్ ఫుల్ అటెన్షన్. లేజీ నండి, అబ్బా ఏం చేయను అని సామాన్లు ఎక్కడ పడితే అక్కడ కాదు. హ్యావ్ ఎ స్లో డే వేర్ దే ఎంజాయ్ బోర్డమ్. ఓకే. థర్డ్, హ్యూమన్ కనెక్షన్స్. ఐ థింక్ ఈ మాట ఎక్కాలేమో. వేగస్ నర్వ్ పాలీవేగల్ థియరీ అని, ఫ్రంట్ ఒక సిస్టము, బ్యాక్ ఒక సిస్టమ్ నడుస్తూ ఉంటుంది. ఇది మన సెక్యూరిటీని, ఇది మన సోషల్ లైఫ్ని. ఎప్పుడైతే సోషల్లీ మనం మంచిగా లేమో, అటాచ్మెంట్ పెరిగిపోయి సోషల్లీ మనము డిఫరెంట్ పీపుల్ని మనం చూడలేకపోతున్నాము. ఒకడు రూడ్ ఉంటాడు, ఒక టఫ్ ఉంటాడు, ఒకడు యాంగ్రీ ఉంటాడు, ఒకడు వల్గర్గా మాట్లాడతాడు, ఒకడు బ్యాడ్. అందరినీ నేను చూస్తా వితౌట్ ఐ గెట్టింగ్ డిస్ట్రాక్టెడ్. చాలామంది తెలుసా, వాడు నన్ను కోపంగా చూస్తాడు, నేను వెళ్ళాను, వాళ్ళతో నేను మాట్లాడాను, వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అంతా నన్ను బుల్లీ చేస్తారు. అలాంటి వాళ్ళు ఉంటారు అందరూ. ఒక సొసైటీలో అందరూ ఉంటారు. అలా శకుని లాంటి వాళ్ళు ఉంటారు, ఒక వరస్ట్ పీపుల్ ఉంటారు, ఒక ఇట్లా అందరు ఉంటారు. అందరినీ నువ్వు నెత్తికెక్కించుకోకుండా అందరితో హ్యాపీగా ఇంటరాక్ట్ అవ్వాలి. దట్ విల్ యాక్టివిటీ ఆఫ్ ఎంటర్. అది చెయ్యక వీఆర్ మేకింగ్ దెమ్ సోషల్ ఇట్లా లోపలికి కుంజించుకుపోతుంది. ఇది ఐ థింక్ ఎక్కాలి. సో ఈ 3 థింగ్స్, డిజిటల్ డిస్ట్రాక్షన్స్ తీసేయండి. ప్లీజ్ లెట్ చిల్డ్రన్ ఎంజాయ్ బోర్డమ్. బోర్ అవుతుంది అంటే ఏదైనా బొమ్మ ఇచ్చిన తయారు చేయరా అని చెప్పి లెట్ దెమ్ డూ ఇట్. ఓకే. అండ్ థర్డ్, వెరీ ఇంపార్టెంట్, సోషల్ కనెక్షన్స్, నాట్ అటాచ్మెంట్స్, కనెక్షన్స్. సీ పీపుల్, ఇన్ని రకాల మనస్తత్వాలని జస్ట్ అబ్జర్వ్ అండ్ స్టడీ. దట్
వే యూ లెర్న్ సో Hmm. మెనీ థింగ్స్. మనుషులు ఎలా ప్రవర్తిస్తున్నారు. ఒక చీమల గుంపండి మాట్లాడుకొని కమ్యూనికేట్ చేసుకుంటాయి Hmm. వితౌట్ టాకింగ్. ఒక జస్ట్ ఆ సెంట్తో కమ్యూనికేట్ చేస్తాయి. మనుషుల నాకు అర్థం కావట్లేదండి వాడు ఎందుకు అలా చేస్తున్నాడు అంటున్నాం. కూర్చొని వింటే కదా. అసలు జస్ట్ స్మాల్ కనెక్షన్. Yeah. దట్ ఈస్ నాట్ దేర్. మేబీ ఇది హ్యూమన్ లైఫ్ ఇస్ అ వెరీ బిగ్ థింగ్. నేను చాలా చిన్నవాడిని చెప్పే విషయాలు, బట్ ఇదైతే నిజం. నేను చెప్పిన ప్రతి వాక్యము సత్యము సత్యము సత్యము. దీని నుంచి మనం అందరము కలిసి బయటపడాలి.